హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అండి. పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పదవీ విరమణ చేసి 9 ఏళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఒక వృద్ధుడి నిస్సహాయతను ఆసరాగా చేసుకొని లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వలలో అయితే చిక్కాడు ఎట్టకేలకు. ఎక్కడంటే ఇన్సిడెంట్ కైకలూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అటెండెంట్‌గా పనిచేస్తూ ఉన్నటువంటి హనుమంతరావు అలియాస్ ఆంజనేయులు అనే బాధితుడు నుండి రూ. 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అయితే పట్టుకోవడం జరిగింది. అయితే కేసు వివరాల్లోకెళ్తే కైకలూరు పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సుబానీ 69 సంవత్సరాలుంటాయి. రెవెన్యూ శాఖలో అటెండర్‌గా పనిచేసి 2016లో పదవీ విరమణ పొందారు. అయితే వివిధ సాంకేతిక మరియు పరిపాలనాపరమైన కారణాల వల్ల ఆయనకు రావాల్సినటువంటి పెన్షను, గ్రాట్యుటీ గత 9 సంవత్సరాలుగా మంజూరు కాలేదు. దీంతో ఆయన తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులనైతే ఎదుర్కొన్నారు. అనేక ప్రయత్నాల తర్వాత 3 నెలల క్రితం ఏలూరు ట్రెజరీ కార్యాలయం నుంచి సుబానీ గారి పెన్షన్ ఫైల్‌ను ప్రాసెస్ చేయమని కైకలూరు సబ్ ట్రెజరీ కార్యాలయానికి ఆదేశాలందాయి. సుమారుగా రూ. 33,00,000 విలువైన పెన్షన్ మరియు గ్రాట్యుటీని బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను సీనియర్ అటెండెంట్ హనుమంతరావు గారు స్వయంగా ఆయన బెంచ్ మీదికొచ్చిందనమాట. ఆయన టేబుల్ మీదకొచ్చింది ఈ ఫైలు. అయితే ఇక్కడ లంచం కోసం వేధింపులు జరిగాయండి. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్నటువంటి హనుమంతరావు గారు ఫైల్‌ను త్వరగా క్లియర్ చేయాలంటే బిల్లులో 2% అనగా 66,000 లంచంగా ఇవ్వాలని సుబానీని డిమాండ్ చేశారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని సుబానీ బ్రతిమిలాడగా చివరకు 55,000కు ఒప్పందం కుదిరింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించి సుబానీ మొదటి విడతగా ఈ మేరకు రూ. 10,000 హనుమంతరావు గారికి చెల్లించారు. ఆ తర్వాత మరొక తేదీలో రూ. 26,000 బిల్లు 26,00,000 బిల్లు పాస్ అయ్యి సుబానీ ఖాతాలో జమ అయ్యిందనమాట. మిగిలిన 7,00,000 బిల్లులను హనుమంతరావు గారు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి మిగతా డబ్బుల కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అయితే మిగిలినటువంటి 45,000లో వెంటనే 20,000 ఇస్తేనే పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రాసెస్ చేస్తానని, డబ్బులు అకౌంట్‌లో పడిన తర్వాత మిగతా 25,000 ఇవ్వాలని హనుమంతరావు గారు మళ్ళీ డిమాండ్ చేశారు. సో, ఇక్కడే ఏసీబీ ఆపరేషన్ మొదలైంది. అకౌంటెంట్ వేధింపులు భరించలేక షేక్ అబ్దుల్ సుబానీ ధైర్యం చేసి ఏలూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు హనుమంతరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పక్కా ప్రణాళికతో వల పన్నారు. ప్లాన్ ప్రకారంగా సుబానీ రూ. 20,000 లంచం డబ్బును హనుమంతరావుకు ఇస్తుండగా సాక్షుల సమక్షంలో ఏసీబీ బృందం అతన్ని పట్టుకుంది. అతని చేతులకు ఫినాప్థలిన్ పరీక్షించగా నిర్వహించగా చేతులు గులాబీ రంగులోకి మారాయి. లంచం డబ్బును అతని ప్యాంటు జేబులో నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలు ఏసీబీ అధికారులు హనుమంతరావును అదుపులోకి తీసుకొని అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని కార్యాలయంలో కూడా తనిఖీలైతే నిర్వహించి ఇతర ఫైళ్ళలో ఏమైనా అవకతవకలు ఏర్పడ్డాయా అనే కోణంలో కూడా ఈ మేరకు దర్యాప్తు చేస్తామని చెప్పి తెలిపారు. నిందితుడిని పూర్తి విచారణ అనంతరం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని చెప్పేసి అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా ఏసీబీని సంప్రదించాలని చెప్పేసి ఏసీబీ వారు ఈ మేరకు సూచనలిచ్చారు. ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూడండి ఫ్రెండ్స్. చేయి చేయి కలుపుదాము, అవినీతి భూతాన్ని తరిమి కొడదాము. మనకు న్యాయంగా రావాల్సిన డబ్బులను మనము న్యాయ పద్ధతిలోనే స్వీకరిద్దాము. ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడిన టోల్ ఫ్రీ నంబర్ 1064 అండి. ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ కూడా ఎక్స్‌పోజ్ అవ్వవు. ఎవరికీ చెప్పరు. సో, లంచం ఇవ్వడం
తీసుకోవడం 2 కూడా నేరమే అని చెప్పేసి అవినీతి నిరోధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. సో, ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ కూడా ఉన్నాయి. డైరెక్ట్‌గా మనము ఈ నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఏమన్నా ఫైల్స్ గానీ అటువంటివి అటాచ్ చేసి ఈమెయిల్ ద్వారా కూడా అవినీతి ఏసీబీ గారికి కంప్లైంట్స్ -acb@ap.gov.inకి ఈమెయిల్ కూడా చేయొచ్చు. వాళ్ళు స్పందిస్తారనమాట వెంటనే. సో, దీనిపైన కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయండి. పెన్షనర్స్ ఈ యొక్క తరహా ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క మొత్తం సంఘటనలో కూడా పెన్షనర్లు ఎలా ఉన్నారు, మిగతా పెన్షనర్లు ఎలా ఎదుర్కొంటున్నారో అనేది చూద్దాము. కామెంట్స్ ఫ్రమ్ పెన్షనర్స్. ట్రెజరీ ఆఫీస్‌లో లంచం లేనిదే పని అవ్వదు అంటున్నారండి. అలాగే ఎన్ని ఏసీబీలు జరిగినా సరే నో యూసు. జరిగేవి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి అంటున్నారు మరొకరు. సో, ఇది కేవలం వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారండి. మీరు కూడా మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక నెలల జీతాలు తీసుకొని బాధ్యతలు మర్చిపోయి అదేదో పెద్ద అధికారిలాగా అహంకారంగా ఫీల్ అవుతారు ఇండియాలో అంటున్నారు. ఇవ్వకపోతేనేమో కేసులు, పనులు జరగవు. ఎట్ట తిరిగి ఇయ్యాల్సిందే అంటున్నారు. సో, ఇది అయితే జరుగుతోందండి. ఇది వాస్తవమే. ఇవ్వకపోతే జరగాల్సిన పని కూడా ఆలస్యమవుతుంది. లేదంటే జరగకుండా కూడా ఉండొచ్చు. సో, డబ్బు లేని పనైతే అవ్వటం లేదు. ఇక ఏసీబీ ఆల్సో ఈగర్లీ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇన్ఫార్మర్స్. అంటే ఏసీబీ కూడా ఎవరైనా సరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే రెడీగా ముందు ఉంటుంది. బికాజ్ నో అదర్ గుడ్ వే టు గెట్ కేసెస్ అండ్ దే ఈట్ ఫర్ దెమ్ అని చెప్పేసి అంటున్నారు. సో, బట్ వన్ థింగ్ దే హెల్ప్ ఇన్ఫార్మర్ ఇన్షియల్లీ 100% with deduction to clear all his bills and even in future too they help true అంటున్నారు. సో, ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం వల్ల 100% న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఉద్దేశము. ఇక రెవెన్యూ ట్రెజరీ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో చాలామంది అవినీతికి పాల్పడుతున్నారు. వారిని ఆపలేకపోతున్నాం. ఇది అందరికీ తెలుసు. తెలియనిదేమీ కాదు. ఒక రెవెన్యూను అన్ని చోట్ల రెవెన్యూ ముఖ్యంగా అన్ని చోట్ల కూడా జరుగుతోందండి. ఘటనలు చాలా చూసాము. ట్రెజరీలో ఇవన్నీ చాలా చిన్న విషయాలు వారికి. ట్రెజరీ వారికి. సో, రెవెన్యూ వారికి కూడా. గుర్తు లేక 7, 8 కట్ చేయాలి. ఇంక్రిమెంట్స్ 7 or 8 ఇంక్రిమెంట్స్ కట్ చేయాలి. అంటే ఈ విధంగా పాల్పడిన వారికి భవిష్యత్తు ఇంక్రిమెంట్స్ గానీ, లేదంటే గతంలో ఇంక్రిమెంట్స్ గానీ 7 లేదా 8 ఇంక్రిమెంట్స్ కట్ చేయాలి అంటున్నారు. ఇది కొత్త వార్త ఏం కాదు. చాలామంది పెన్షనర్స్ అనుభవించినదే అంటున్నారండి. సో, ఎన్ని జరిగినా సరే ఏసీబీ అనేది మనకు అండగా ఉంటుంది. అవినీతి నిరోధక శాఖ అండి. ఇందులో మనకు డైరెక్టర్ జనరల్ గారి ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ, అలాగే డైరెక్టర్ గారి ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీతో పాటు అడిషనల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ సిఐయు, అలాగే జాయింట్ కలెక్టరు, జాయింట్ డైరెక్టరు, రీజియన్‌కి సంబంధించి వీరందరి ఫోన్ నంబర్లు మరియు ఈమెయిల్ ఐడీస్ ఇక్కడ ఉన్నాయి. సంబంధించిన వారిని కాంటాక్ట్ అవ్వగలరు అవసరం అనుకుంటే. అలాగే యూ కెన్ కాంటాక్ట్ ద రేంజ్ ఆఫీసర్స్ ఆన్ ద ఫాలోయింగ్ నంబర్స్. సో, ప్రతి రేంజ్ అంటే అనంతపురం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఒక్కొక్కరు, అనంతపురం రేంజ్‌కి సంబంధించి వారి యొక్క నంబర్ అండి. ఇది ల్యాండ్‌లైన్ నంబరు, ఇది సెల్ ఫోన్ నంబరు, ఇది ఈమెయిల్ ఐడీ. సో, మీరేమైనా పెద్దగా కంప్లెయింట్ రాసి పంపాలనుకుంటే అటాచ్ చేసి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఆధారాలు అటాచ్ చేసి ఈమెయిల్ పంపండి. కర్నూలు రేంజ్ సంబంధించిన వారు ఈ నంబర్లకు లేదా ఈ ఈమెయిల్ ఐడీకి కాంటాక్ట్ అవ్వండి. కడప రేంజ్ అంటే కడప డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా మీరు ఇక్కడ ఈ బాక్స్‌లో కనిపించే ఈ నంబర్‌కు లేదా ఈ యొక్క ఈమెయిల్ ఐడీ ద్వారా కాంటాక్ట్ అవ్వగలరు. అలాగే తిరుపతి రేంజ్‌లో వారు ఈ యొక్క నంబర్లు లేదా ఈ యొక్క ఈమెయిల్ ఐడీ ద్వారా కాంటాక్ట్ అవ్వగలరు. నెల్లూరు రేంజ్‌లో వారికి నంబరు చూడండి ఫ్రెండ్స్.
మొత్తం అన్నీ గూడా నిదానంగా స్క్రోల్ డౌన్ అయితే చేసి చూద్దాము. నెల్లూరు రేంజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యాంటీ కరప్షన్ బ్యూరో వారి నెంబరు 0861233183. ఒకవేళ ఆ నెంబర్ పనిచేయకపోతే ఈ ఫోన్ నెంబర్ 9440446184 లేదంటే డిఎస్పి అండర్స్కోర్ ఏసీబీ అండర్స్కోర్ NLR@ap.gov.in. తర్వాత ప్రకాశం రేంజ్కి సంబంధించి మనకు ల్యాండ్లైన్ నెంబరు మరియు ఫోన్ నెంబర్ 2 ఉన్నాయి. లేదంటే మీరు ఈమెయిల్ ఐడి ద్వారా కూడా ఈమెయిల్ చేయొచ్చు. గుంటూరు రేంజ్కు సంబంధించి స్క్రీన్ పైన అయితే కదులుతోంది నెంబరు. ఆ నెంబర్ను క్యాచ్ చేసి మీరైతే కాల్ చేయొచ్చు. లేదనుకుంటే రాయాలి అనుకుంటే మీరు ఈమెయిల్ ఐడి కూడా మనకు గుంటూరు రేంజ్లో కనిపిస్తుంది. సో అక్కడ ఈమెయిల్ చేయొచ్చు. విజయవాడ రేంజ్ కూడా మీరు కావాలనుకున్న ఆ రేంజ్లో ఉన్నవారు ఆ నెంబర్లకి లేదా ఇక్కడ పక్కనే కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి కూడా మీరైతే కంప్లైంట్ చేయొచ్చు అనమాట. సో ఇవి కొద్దిగా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన రేంజ్కు ఎదురుగానే ఉన్నాయి, పైకి ఉన్నాయి కాబట్టి ఇవి కొద్దిగా మీరు బై మిస్టేక్లో వేరే రేంజ్కు పంపిస్తే మీకు కొద్దిగా రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. అంతగా రెస్పాండ్ అవ్వరు అనమాట వేరే రేంజ్ వాళ్ళు. కాబట్టి మీ రేంజ్లోనే మీరు కాల్ చేయడము, మీ రేంజ్ పరిధిలో ఉన్న ఆఫీసర్లనే కాంటాక్ట్ అవ్వడము, వారికి ఈమెయిల్ చేయడము ఇవన్నీ కూడా సబబు. ఇకపోతే రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, రాజమహేంద్రవరం రేంజు, అలాగే విశాఖపట్నము రేంజు, విజయనగరం రేంజ్కు సంబంధించి కూడా మనకు స్క్రీన్ పైన నెంబర్లు అయితే స్క్రోల్ అవుతున్నాయి, గమనించగలరు. సో ఇవన్నీ కూడా మనకు ఏసీబీ సంబంధించి శ్రీకాకుళం రేంజ్, ఏసీబీ వారి ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా అండి. అవసరమైన వారు కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.